ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దినము కొరకైన దేవుని వాగ్దానము, నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. దేవుని వాక్యం బోధించుటకు లేక దేవుని మాట ఇతరులకు తెలియజెప్పుటకు అనేక సాకులు వెతుకుతూ ఉంటారు. నేను చిన్నవాడనని, అనుభవం లేదని, నాకు రాదు అని, ఇంకొకసారి అవకాశం వస్తే చెప్తానని దాటవేస్తారు. అసలు దేవునికి కావలసింది నీ విధేయతే తప్ప నీ వయస్సు, నీ అనుభవం కాదు. తనతో చెప్పిన మాటను ఏలీతో చెప్పడానికి సమూయేలు చిన్నవాడైనను దేవుని మాటగా చెప్పాడు. ఇక్కడ యిర్మీయాతో కూడా దేవుడు తనతో చెప్పిన మాటను యూదా వారికి తెలియచేయడానికి కొంత సంకోచించినా దేవునికి భయపడి దేవుని మాటను తెలియజెప్పాడు. దేవుడు బిలాము విషయంలో గాడిదకు కూడా మాట ఇచ్చాడు. ఈరోజు దేవుడు తన మాటను నీ నోట ఉంచితే నీ చుట్టూ ఉన్న వారికి చెప్పుటకు ఎందుకు ఆలోచిస్తున్నావు? అదే లోక సంబంధమైన మాట ఏదైనా చెప్పడానికి సిగ్గుపడని మనం దేవుని సత్యమైన మాటను చెప్పుటకు సిగ్గుపడతాము, ఆలోచిస్తాము. వాక్యం వినుచున్న ప్రియులరా, నీ నోట ఉన్న దేవుని మాట శక్తివంతమైనది. నీ ఎదుటి వారిలో ఎలాంటి గొప్ప కార్యం చేయనో నీవు ఎరుగునట్లు ఈ దినమే నీ తోటి వారితో, నీ చుట్టూ ఉన్న వారితో దేవుని మాటను పంచుకొనుము. ప్రభు కార్యములను చూడుము. ప్రభు నీకు సహాయం చేయనుగాక. ఆమేన్.